హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దశరథని ఫాలో అవుతూ వెళ్ళి గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని కుప్పకూలిన జ్యోత్స్న, ఆనందంలో దీప. ట్విస్ట్ అదిరిపోయింది. చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. అలాగే మా జీకే క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దశరథ దీపతో ఇలా అంటూ ఉంటాడు, పదమ్మ మన ఇంటికి వెళ్దాము అని. అప్పుడు ఇక కార్తీక్ అయితే, నువ్వు వెళ్ళి మావయ్య, మేము తర్వాత వస్తాము అని అంటూ ఉంటాడు. కార్తీక్, లేదురా, నా కూతుర్ని మా ఇంటికి తీసుకువెళ్ళాలి అని అంటూ ఉంటాడు దశరథ. అంటే నాన్న, ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళకపోతే మళ్ళీ అత్త ఎందుకు రాలేదా అని మళ్ళీ కంగారు పడుతుంది. ఇంటికి వెళ్ళి అత్తయ్యకి కనిపించేసి అప్పుడు వస్తాం నాన్న అని అంటూ ఉంటుంది దీప. సరేనమ్మా, తొందరగా వచ్చేయండి అని అంటూ ఉంటాడు దశరథ. రే కార్తీక్, నా కూతుర్ని నువ్వు కారులో తీసుకువెళ్ళు, నీ స్కూటీ నేను తీసుకుంటాను. తను అసలు ఒట్టి మనిషి కూడా కాదు. ఇప్పుడు మీరు బైక్ మీద వెళ్తే తను గోతుల్లో పడినప్పుడు కుదుపు తగులుతుంది. నా కూతురు అలా కుదుపు తగులుతూ వెళ్ళకూడదు, తనకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. తనని కారులోనే తీసుకువెళ్ళి కారులోనే తీసుకురా అని అంటూ ఉంటాడు దశరథ. ఆ మాట విని అప్పుడే ఇక అంటూ ఉంటాడు కార్తీక్ అయితే, ఇప్పుడు మీరు మాకు కారు ఇచ్చారనుకో మళ్ళీ జ్యోత్స్నాకి అనుమానం వస్తుంది. వద్దులే మావయ్య, ఇంకెన్ని రోజులు, కొన్ని రోజులు మాత్రమే అని అంటూ ఉంటాడు కార్తీక్. నువ్వు నా మాట వినవురా, సరే జాగ్రత్తగా వెళ్ళిరండి అని అంటూ ఉంటాడు దశరథ. ఇంకా దాసు అయితే, నేను వెళ్ళొస్తానన్నయ్య అని అంటూ ఉంటాడు. దాసు, నీ కూతురు విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మాకు నిజం తెలియదనుకొని నిన్ను చంపైనా చంపేస్తుంది అని అంటూ ఉంటే, ఒక పంచై దాసు, నువ్వు నాతో పాటు ఇంటికి వచ్చేసాయి అని అంటూ ఉంటాడు దశరథ అయితే. అప్పుడే దాసు అయితే, వస్తానన్నయ్య, బయట కొంచెం పనుంది, అది చూసుకొని వస్తాను అని దాసు అయితే వెళ్ళిపోతాడు. ఇక దశరథ, ఇన్ని రోజులు దీపలాంటి కూతురుంటే బాగుండేది అని అనుకున్నాను, కానీ దీపే నా కన్న కూతురని తెలిసాక ఆ దేవుడు నాకు అంత మంచి చేశాడు అని అనిపిస్తుంది. ఇన్ని రోజులు నా కూతురు ఎన్నో కష్టాలు పడింది. నా కూతుర్ని ఇప్పుడు సంతోషంగా చూసుకోవాలి. సుమిత్ర ఆపరేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఒక్కొక్కళ్ళ పని చెప్తాను అని అనుకుంటూ ఉంటాడు దశరథ. అలా అనుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉండగా ఎదురుగా ఇక డాక్టర్ అయితే రోడ్డు మీద ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది కారు పక్కకి ఆపి. అప్పుడే ఇక డాక్టర్ని చూసి వెంటనే దశరథ కారు ఆపుతాడు. ఇక డాక్టర్ అయితే బయలుదేరబోతూ ఉండగా, డాక్టర్ గారు అని పిలుస్తాడు. ఇక దశరథ అయితే, దశరథ్ గారు మీరా అని అంటూ ఉంటే, నన్ను క్షమించండి హారిక గారు అని అంటూ ఉంటాడు దశరథ. అయ్యో, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటండి? కార్తిక్ నాకు అంతా చెప్పాడు, దీపే మా కూతురు అని నాకు నిజం తెలిసింది. కానీ కార్తిక్కి మీరు కూడా ఎంతో సహాయం చేశారని, మీరు మా మనిషినని కార్తిక్ చెప్పాడు. నిజంగా మిమ్మల్ని నేను చాలా అపార్థం చేసుకున్నాను. మీరు కూడా జ్యోత్స్నాతో చేతులు కలిపి మళ్ళీ నాకు ఏదైనా సమస్యని తీసుకొస్తున్నారేమో, నా భార్య నాకు కాకుండా పోతుందేమో అని నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. మీరు రిపోర్ట్స్ మార్చేసి కానీ చెప్పారా ఏంటి అని చాలా భయమేసింది. ఆ భయంలో మిమ్మల్ని నేను అనుమానించి అవమానపరిచినందుకు నన్ను క్షమించండి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక డాక్టర్ అయితే, అయ్యో దశరథ్ గారు, ఎందుకు మీరు అలా అనుకుంటున్నారు? అలా అనుకోకండి. ఎందుకంటే నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను, మీ మనసుని అర్థం చేసుకోగలను. అందుకని ఆ రోజు కూడా నేను రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయని సంగతి చెప్పినప్పుడు సుమిత్ర గారికి తన కూతురు రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయి, తన కూతురే ఆవిడ ప్రాణాల్ని కాపాడుతుందని కూడా నేను అన్నాను అని అంటూ ఉంటుంది. డాక్టర్ అయితే, మీరు కార్తీక్ని తీసుకొని హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా దీపలాంటి కూతురు మీకు దక్కడం ఎంతో అదృష్టమని, అలాంటి కూతురున్నందుకు మీరు ఎంతో అదృష్టవంతులని కూడా అన్నాను. జ్యోత్స్న లాంటి కూతురు అని నేను అనలేదు కదా, మీ కూతురు అని అన్నాను అని అంటూ ఉంటుంది. అవును డాక్టర్, మీరు చెప్పింది నిజమే, కానీ మీలాంటి డాక్టర్ కూడా దొరకడం మా అదృష్టమే కదా అని అంటూ ఉంటాడు దశరథ. లేదు దశరథ్ గారు, నిజంగా మీరు నేను కాదు గొప్ప, తన కడుపులో ఉన్న బిడ్డని త్యాగం చేసి తన తల్లిని కాపాడుకుంటుంది చూడండి, దీప గొప్పది అని అంటూ ఉంటుంది డాక్టర్. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. డాక్టర్, ఏం మాట్లాడుతున్నారు మీరు? దీప కడుపులో బిడ్డ త్యాగం చేసి సుమిత్రని కాపాడుతాం ఏంటి అని అడుగుతూ ఉంటాడు షాక్ అయిపోతూ దశరథ అయితే. అప్పుడే ఇక డాక్టర్ అయితే ఇలా అంటూ ఉంటుంది,
కార్తీక్ మీ దగ్గర ఈ విషయం చెప్పలేదా అని అడుగుతూ ఉంటుంది. డాక్టర్ అయితే, లేదు డాక్టర్, అసలు ఏం చెప్తున్నారు మీరు? దీప కడుపులో ఉన్న బిడ్డ త్యాగం చేయడం ఏంటి? చెప్పండి డాక్టర్, అన్ని నిజాలు తెలిసిన నాకు ఈ నిజం కూడా తెలియాలి, చెప్పండి డాక్టర్. నా కూతురు బిడ్డని త్యాగం చేయడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక అది విని డాక్టర్ అయితే, ఎందుకంటే దీప ప్రెగ్నెంటు, తను మీ కన్న కూతురే, కానీ రిపోర్ట్స్ అన్నీ కూడా మ్యాచ్ అయినప్పుడు నేను కూడా షాక్ అయిపోయాను దశరథ్ గారు. దీపే మీ కన్న కూతురని తెలిసినా తను బోను మ్యారో ఇవ్వడానికి సిద్ధంగా లేదని కార్తీక్తో చెప్పాను. అప్పుడు కూడా వాళ్ళు ఎందుకని, దీప మా అత్తయ్య కూతురే కదా, బోను మ్యారో ఇవ్వడానికి తనెందుకు సిద్ధంగా ఉండదు అని వాళ్ళు కూడా అడిగారు. తను ప్రెగ్నెంట్ దశరథ్ గారు, ప్రెగ్నెంట్తో ఉన్న లేడీ బోను మ్యారో ఇస్తే కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుంది అని అంటూ చెప్పేస్తుంది నిజాన్ని దశరథకి. డాక్టర్ అయితే అది విని షాక్ అయిపోతూ ఉంటాడు. దశరథ ఇక షాక్ అయిపోతూ, డాక్టర్, అవును దశరథ్ గారు, నేను అసలు ముందు చేయనని చెప్పాను, భగవంతుడి మీదే భారం వేద్దాము అని అన్నాను. మీ కడుపులో ఉన్న బిడ్డని మీరు చంపుకుంటారా అని కూడా అడిగాను. అప్పుడు దీప, నా కడుపులో ఉన్న బిడ్డ కన్నా మా అమ్మ ప్రాణాలే నాకు ముఖ్యం, మా అమ్మని కాపాడుకోవడమే నాకు ముఖ్యం, నేను మా అమ్మని కాపాడుకోవాలి డాక్టర్, దయచేసి నాకు బోను మ్యారో చేయండి అని నన్ను బ్రతిమలాడింది. తరువాత కార్తీక్ కాళ్ళు పట్టుకొని మా అమ్మని బ్రతికించు బావా అని ప్రాధేయపడింది. కార్తీక్ కూడా తన బిడ్డని త్యాగం చేయడానికి ఒప్పుకున్నాడు. ఆ రోజు జ్యోత్స్నాని మీరు టెస్టులకని నా దగ్గరికి తీసుకొచ్చిన రోజు కార్తీక్ దీప అప్పుడే వచ్చి వెళ్ళారు అని చెప్తూ ఉంటుంది. అప్పుడే అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు దశరథ. అప్పుడు కార్తీక్ దీప ఎందుకో కళ్ళల్లో నీళ్ళొచ్చి బాధపడుతున్నట్టు అనిపించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు, ఏ సమస్య లేదా అని వాళ్ళని అడిగినప్పుడు, ఏం లేదు మావయ్య అని వాళ్ళు సమాధానం చెప్పడం అన్నీ కూడా గుర్తు చేసుకొని, అవును డాక్టర్, మీరు చెప్పింది కూడా నిజమే అని అంటూ ఉంటాడు. నిజంగా దీప లాంటి కూతురు ఉండడం మీరు ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం. చూడండి దశరథ్ గారు, ఇకేమీ ఆలోచించకండి, ఆ దేవుడు నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని అంటూ వెళ్ళిపోతుంది. లేదు, నా కూతురికి ఇంత కష్టం రానివ్వకూడదు, కానీ ఒక పక్క సుమిత్రని కాపాడుకోవాలి, దీప కడుపులో ఉన్న బిడ్డని కాపాడుకోవాలి, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు దశరథ. అయితే అప్పుడు ఇక గురువుగారు గుర్తుకొస్తారు. ఇక గురువుగారు గుర్తుకు వచ్చి గురువుగారి దగ్గరికి అయితే వెళ్తాడు దశరథ. అప్పుడే ఇక గురువుగారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, మీకు తెలియంది ఏమీ లేదు గురువుగారు, మీకు మొత్తం తెలుసు, ముఖం చూసి మనసులో ఉన్న బాధని చెప్పేయగలరు. మీరు ఏదైతే అన్నారో ఇంటి వారసుల చేతులుగానే యాగం జరగాలని అన్నారు, ఆ రోజు అలాగే దీప చేతుల మీదుగానే యాగం జరిగింది. తర్వాత దీప కడుపులో ఉన్న బిడ్డ గురించి జాగ్రత్త అన్నారు, అలాగే జరిగింది. ఆ రోజు జాతకం చూసి ఈ జాతకురాలికి ఎప్పుడో పెళ్ళైపోయింది అని కూడా చెప్పారు. మీకు తెలియంది ఏమీ లేదు, ఇప్పుడు నా కూతురు తన కడుపు ఉన్న బిడ్డని త్యాగం చేసి నా భార్యని కాపాడాలనుకుంటుంది, కానీ నేను ఆ కడుపులో ఉన్న బిడ్డను కూడా కాపాడుకోవాలి, నా భార్యను కూడా కాపాడుకోవాలనుకుంటున్నాను, దీనికి ఏదైనా దారి చూపించండి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక గురువుగారు అయితే, సమస్య అనేది మనకి వచ్చినప్పుడు దానికి పరిష్కారం కూడా ఆ దేవుడు మనకి ఇస్తాడు దశరథ, ఖచ్చితంగా ఆ సమస్యకి పరిష్కారం ఉంటుంది, ప్రతి సమస్యకి కూడా ఏదో ఒక రూపంలో మనకు పరిష్కారం దొరుకుతుంది. నువ్వు సాయంత్రం దీపని కార్తిక్ని ఇక్కడికి తీసుకురా, నేను అమ్మవారికి పూజ చేసి అప్పుడు ఏం చేయాలో చెప్తాను, ఈ సమస్యకి ఏదైనా దారి దొరుకుద్దేమో చూద్దాము అని అంటూ ఉంటాడు. సరే గురువుగారు అని ఇక దశరథ అయితే ఇంటికి వెళ్తాడు. దశరథ ఇంటికి వెళ్ళిన తర్వాత, ఎక్కడికి వెళ్ళావు డాడీ అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అంటూ ఉంటాడు దశరథ. అయితే అప్పుడే ఇక నాన్న సుమిత్ర ట్యాబ్లెట్ వేసుకుందా అని అనగానే, నేను వేశాను డాడీ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అసలు సుమిత్ర దగ్గరికే నిన్ను వెళ్ళొద్దన్నాను కదా, మళ్ళీ నువ్వెందుకు వేశావు అని అడుగుతూ ఉంటాడు దశరథ కోపంగా. అలా వింటావేంటి దశరథ, తనే కదా సుమిత్రని కాపాడేది అని పారిజాతం అంటూ ఉంటే, అవును తనే కాపాడుతుంది, ఎలా కాపాడుతుందో నాకు తెలుసు కదా అని అంటూ ఉంటాడు దశరథ. దశరథ మాటలు ఏదో తేడా కనిపిస్తుంది జ్యోత్స్నాకి. అప్పుడే ఇక దశరథని చూస్తూ, డాడీకి ఏమన్నా దాసు నిజం చెప్పేశాడా, అందుకే తను ఇలా మాట్లాడుతున్నాడా, ఏమీ అర్థం కావడం లేదు
అని అనుకుంటూ తర్వాత ఇక కార్తిక్ అయితే దశరథ ఫోన్ చేస్తాడు. నేను చెప్పిన ప్లేస్కి మీ ఇద్దరు కూడా రండి అని అంటూ ఉంటే అదంతా కూడా జ్యోత్స్న వినేస్తుంది. డాడీ ఎక్కడికో వెళ్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక దశరథ అయితే కార్తిక్ని దీపని రమ్మని తను కూడా బయలుదేరుతాడు. దశరథ వెనకాలే ఇక జ్యోత్స్న కూడా వెళ్తుంది. ఇక దశరథ గురువుగారి దగ్గరికి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక కార్తిక్ దీప కూడా వస్తారు. ఏంటి మావయ్య ఎక్కడికి రమ్మన్నావు అని అడుగుతూ ఉంటాడు. దశరథ అయితే దీప కడుపులో ఉన్న బిడ్డ కోసం నేను గురువుగారిని పరిష్కారం అడుగుతున్నానురా, మిమ్మల్ని కూడా తీసుకురమ్మన్నారు అని అంటూ ఉంటే ఇప్పుడు దీప కడుపులో ఉన్న బిడ్డకి ఏమైంది, ఇప్పుడు తను బాగానే ఉంది కదా మావయ్య అని అంటూ ఉంటే ఇంకెందుకురా, ఎన్ని నిజాలు దాచిపెడతావో, నా కూతురికి ఇంకా ఎన్ని సమస్యల్ని తీసుకొస్తావు నువ్వు, తన కడుపులో ఉన్న బిడ్డని త్యాగం చేస్తేనే తన తల్లిని కాపాడుకోగలరు అని డాక్టర్ చెప్పిందని, దానికి కూడా దీప సిద్ధంగా ఉందని నాకు తెలుసు, నాకు మొత్తం చెప్పింది అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక దీప అయితే దశరథని పట్టుకొని ఏడుస్తుంది. నీ తల్లిని కాపాడుకోవడానికి నీ బిడ్డని త్యాగం చేస్తున్నావా అమ్మా, కానీ నీ బిడ్డని కూడా నీకు నేను ఉండేలా చేస్తాను, ఆ దేవుడు ఏదో ఒక పరిష్కారం చూపిస్తాడు అని అంటూ ఉంటే అప్పుడు ఇక జ్యోత్స్న అయితే ఇక దశరథకి దీపే తన కన్న కూతురన్న విషయం తెలిసిపోయిందని, దాసు వీళ్ళు ముగ్గురికి కూడా నిజం చెప్పేశాడన్న విషయం తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక గురువుగారు అయితే అమ్మవారి విగ్రహాన్ని తీసుకొస్తాడు. అమ్మవారి విగ్రహాన్ని తీసుకువచ్చి దీప చేతిలో అమ్మవారి విగ్రహాన్ని పెట్టి, చూడండి రేపు దశరథ గారి ఇంట్లో హోమం జరిపించాలి, ఆ హోమం పేరు గర్భరక్షాంబిక హోమం, ఈ గర్భరక్షాంబిక హోమం జరిపిస్తే నీ కడుపులో ఉన్న బిడ్డకి ఎటువంటి ప్రమాదం ఉండదు, అమ్మవారే నీ వెంటే ఉండి కాపాడుతుంది అని అంటూ ఉంటాడు. తప్పకుండా జరిపిస్తాం పంతులు గారు అని అంటూ ఉంటాడు. ఇక దశరథ అయితే అది చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అంటే మీ అందరికీ నిజం తెలిసినా కూడా మీరు బయట పెట్టలేదంటే కేవలం మమ్మీ గురించి అయి ఉంటుంది, ఈ విషయం తెలిస్తే మమ్మీ తట్టుకోలేదని, తనకి ఆపరేషన్కి ముందే తను టెన్షన్ పడకూడదని మీరు దాస్తున్నారని అర్థమైపోయింది. దీప కడుపులో ఉన్న బిడ్డని కాపాడుకోవడం కోసం గర్భరక్షాంబిక హోమం జరిపిస్తున్నారా, ఆ హోమం ఎలా జరిపిస్తారో నేను చూస్తాను, ఆ హోమాన్ని ఆపి తీరుతాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో మరి జ్యోత్స్న హోమం ఆపడానికి ఎటువంటి ప్రయత్నం చేయబోతుంది, అసలు ఏం జరగబోతుందనేది రేపు వచ్చే ఎపిసోడ్లో పార్ట్ 2లో తెలుసుకుందాం. ఈ వీడియో ఇప్పటివరకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.